హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి, లబ్ధిదారుల ఎంపికకి సంబంధించి, అలాగే నిధులకి సంబంధించి 5,00,000 రూపాయలు ఎన్ని విడతలలో ఇవ్వాలనే దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కొన్ని శుభవార్తలు తెలియజేసింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపనల తేదీలను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మించుకోవాలని ఎదురు చూస్తున్న లబ్ధిదారులకి పూర్తి సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, మీ తోటి వారికి కూడా తెలియజేయండి. మొట్టమొదట మనం ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ఆర్డర్లో మాట్లాడుకుందాం. అక్టోబర్ 11వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీ అనేది ఏర్పరచడం జరిగింది. దీనికంటే ముందే 2023 ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లను నిర్మించబోతున్నామని చెప్పారు. కానీ గెలిచిన తర్వాత విడతల వారీగా అనేది తీసుకొచ్చారనమాట. సరే, అది ఏమైనప్పటికీ అక్టోబర్ 11వ తారీఖు నాడు మనకి ఇందిరమ్మ ఇండ్ల కమిటీ అనేది ప్రతి గ్రామంలో ఏర్పరచడం జరిగింది. దీనికి సంబంధించి డిసెంబర్లో మొన్న మనకి ఒకటి యాప్ని తీసుకొచ్చారు. రెండోది నమూనాకి సంబంధించిన ఒక పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలలో ఈ నమూనాకి సంబంధించిన ఇంట్ల శంకుస్థాపనను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఇప్పుడు 70% వరకు సర్వేని కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్లు. మొట్టమొదటి గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే ఇందిరమ్మ ఇండ్లకు బిగ్ అప్డేట్. సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపనలను ప్రారంభించబోతున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. అయితే తొలి విడతలో దివ్యాంగులకు, వితంతువులకు అవకాశం ఇవ్వనున్నారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇండ్లను ఏదో ఒక విడతలో మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే పారదర్శకంగానే ఎంపిక ప్రక్రియ చేయాలి అని కూడా సూచనలు చేయడం జరిగింది. సో ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే లబ్ధిదారుడు ఉంటాడో అతను కనుక అర్హత సాధిస్తే మొత్తం 3 విడతలలో 5,00,000 రూపాయలు ఇవ్వబోతున్నారనే సమాచారం తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే నాలుగు విడతలు అన్నారు. మొదటి విడతలో 1,75,000, రెండో విడతలో 1,75,000, ఇక మిగతా విడతలలో నిధులు అనేవి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాల ఇంటి స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోతుంది. ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే ఏదైతే రా మెటీరియల్ ఉంటుందో ఇంటి నిర్మాణం కావాలి అంటే కింద బేస్మెంట్ కాంచి మొదలుపెట్టిన పై వరకు కూడా సిమెంట్ అనేది కావాలి. అలాగే స్లాబ్కి వీటికి పిల్లర్లకి సంబంధించి కూడా ఐరన్ అనేది కావాలి. సో అలాగే ఇసుకకి సంబంధించి కూడా ఇదంటే ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇది కూడా కావాలి. వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ ధరలకి అంటే డిస్కౌంట్ పద్ధతిలో 200 రూపాయల బస్తా సాధారణంగా మార్కెట్లో సేల్ అవుతుంటే లబ్ధిదారుడు ఎంపిక ఎవరైతే ఉంటారో వాళ్ళకి 150 రూపాయలకే దానికి సంబంధించిన డిస్కౌంట్ని ఇప్పించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. సో ఇవన్నీ గుడ్ న్యూస్ అప్డేట్లు ఉన్నాయి. ఏ ఒక అప్డేట్ వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో జనవరి 10వ తారీఖు నాడు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన తుది జాబితాను ప్రభుత్వం విడుదల చేయబోతుంది. సో ఏ ఒక అప్డేట్ వచ్చినా తెలియజేస్తున్నాను కాబట్టి మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి గుడ్ న్యూస్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీకు ఎన్నో తెలియజేస్తుంటాను. ధన్యవాదాలు.